రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆసియా కప్ 2025లో భాగంగా ఈరోజు రాత్రి దుబాయ్లో ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్లో భారత్ తమ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో తలపడనుంది. ఈ ఆసియా కప్ సిరీస్ ఇప్పటికే 2 సార్లు ఇరు జట్లు తలపడగా రెండింటిలోనూ భారత జట్టు భారీ విజయం సాధించింది. తాజాగా ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు మరోసారి తలపడనుండడంతో ఉత్కంఠ భరితమైన మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ ముందు భారత అభిమానుల జట్టుకు విజయం రావాలని ప్రార్థనలు నిర్వహిస్తూ తమ మద్దతును అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లోని భక్తులు గంగా ఆర్తి నిర్వహించి టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో సైతం క్రికెట్ ప్రేమికులు భారత జట్టు విజయం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. రైట్ ఆసియా కప్ 2025లో భాగంగా ఈరోజు రాత్రి దుబాయ్లో 8 గంటలకు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో భారత్ తమ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో తలపడబోతుంది. ఇక ఆసియా కప్ సిరీస్లో ఇప్పటికే 2 సార్లు ఇరు జట్లు తలపడగా రెండింటిలోనూ భారత్ ఘన విజయాన్ని సాధించింది. ఈరోజు మ్యాచ్ చాలా కీలకంగా కాబోతుంది. ఇప్పటికే జట్టు విజయం సాధించాలని భారత అభిమానులు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు స్పోర్ట్స్ జర్నలిస్ట్ సత్యనారాయణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఈరోజు మ్యాచ్ చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే భారత పాక్ మ్యాచ్ అంటేనే చాలా కీలకం, అది ఏ జోనర్లో జరిగినా. కానీ ఈ క్రికెట్ మ్యాచ్ అంటే ఇంకా ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అందులోని ఫైనల్ మ్యాచ్ ఈరోజు ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? రెండు జట్టు బలాలు ఏంటి? సో ఇప్పటికే టీమిండియా మెంబర్స్ని కూడా ప్రకటించినటువంటి కనిపిస్తుంది జట్టును కూడా. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కూడా సాధారణంగా ఇటు ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి క్రికెట్ అభిమానులకే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ లవర్స్ కి, ప్రధానంగా క్రికెట్ లవర్స్ కి ఒక రకమైనటువంటి ఒక ఆసక్తి అనేటటువంటిది ఖచ్చితంగా ఉండబోతుంది. అయితే 2020 ఫార్మాట్ అయినా, వన్డే ఫార్మాట్ అయినా, టెస్ట్ ఫార్మాట్ అయినా, ఏ ఫార్మాట్ అయినా కూడా మరి పాకిస్తాన్ పైన ఇండియాదే పై చేయిగా కనబడుతోంది. ఎందుకంటే ఆడిన మ్యాచ్లో ఇదే ఆసియా కప్ లో మాత్రం ఇరు జట్లు ఇప్పటికీ ఫైనల్లో అయితే తలపడలేదు. దాదాపుగా ఆసియా కప్ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 40 ఏళ్ల పైనుంచి కూడా ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఆసియా కప్ లో మాత్రం ఎప్పుడు కూడా ఫైనల్లో తలపడలేదు. కాకపోతే ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకసారి, వరల్డ్ కప్ లో ఒకసారి, 2 సార్లు ఫైనల్లో ఈ పాకిస్తాన్ భారత్ తలపడ్డప్పటికీ చెరొక మ్యాచ్ లో విజయం సాధించినటువంటి ఒక చరిత్ర చూసుకున్నాం. అయితే అంతేకాకుండా ఈ ఆసియా కప్ అంటే ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఒక ఆసియా కప్ 2020లో కూడా లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ లో మట్టి కనిపించింది. అలాగే సూపర్ 4 లో కూడా పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. అలాగే అందరూ ఊహించినట్టుగానే ఫైనల్లో కూడా పాకిస్తానే రాబోతుంది, పాకిస్తాన్ తోనే ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది అనేటటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ ఆశించినట్టుగానే మరి అటు పాకిస్తాన్ ఫైనల్ చేరింది, అయితే ఇండియా ఫైనల్ చేరింది. కానీ రెండు జట్లు ఫైనల్ చేరడంలో మాత్రం ఒక రకమైనటువంటి ఒక ఆసక్తి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇది భారత్ జట్టు ఎక్కడ కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా నేరుగా ఫైనల్ కి చేరుకుంటే పాకిస్తాన్ డక్కి మొక్కిలు తిట్టు ఫైనల్ కి చేరేటటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే భారత్ చేతిలో ఓడిపోయింది, తర్వాత బంగ్లాదేశ్ చేతిలో కూడా చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా మ్యాచ్ గెలిచింది. తర్వాత ఇక్కడ ఏదైతే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం మ్యాచ్ జరిగినటువంటి ఒక ప్లేస్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అక్కడ భారత్ ఆడినటువంటి ఒక మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి
ఖచ్చితంగా గ్రౌండ్ భారత్ కి అనుకూలంగా ఫేవర్ గా ఉండే అవకాశం ఉంది. రీసెంట్ గా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా భారత్ విజృంభించి దాదాపుగా 200+ స్కోర్ చేసినటువంటి ఒక సందర్భంలో మరి శ్రీలంక కూడా గట్టిగానే తలపడింది. అంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు కూడా ఈ యొక్క పిచ్ పైన ఇటు బ్యాటర్స్ కి బౌలర్స్ కి కూడా అంటే ఇద్దరికి అనుకూలంగా ఉండేటటువంటి ఒక పిచ్ ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్. ఆ తర్వాత పాకిస్తాన్ మాత్రం ఒకంత ఒత్తిడికి లోనైనటువంటి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ అంటే ఖచ్చితంగా ఆ ఆసియా కప్ లాంటి ఒక ఛాలెంజింగ్ ట్రోఫీకి ఫైనల్ మ్యాచ్ అంటే ఖచ్చితంగా రెండు జట్లలో కూడా కొంత ప్రెషర్ అయితే ఉంటుంది. ఏ జట్టు అయితే ప్రెషర్ ని అధిగమించి ఆటను ఆడుతుందో ఆ జట్టు విజయం సాధించే అవకాశం ఉంది. అయితే ఇటు స్పోర్ట్స్ అనలిస్టుల ప్రకారంగా చూసినట్టయితే లేదంటే ఏదైతే క్రికిన్ఫో, క్రిక్ బజ్ వీటి యొక్క అనాలిసిస్ ప్రకారంగా చూస్తే దాదాపుగా ఇరు జట్ల యావరేజ్ అంటే విన్నింగ్ యావరేజ్ చూసుకున్నట్టయితే మాత్రం దాదాపుగా భారత్ కి 75% విన్నింగ్ ఉంటే పాకిస్తాన్ కి కేవలం 25% విన్నింగ్ మాత్రమే అక్కడ కనబడుతుంది. అంటే అన్ని విభాగాల్లో ఇటు బౌలింగ్, బ్యాటింగ్, ఆ తర్వాత కాస్త ఫీల్డింగ్ లో కొంత లోపాలు అంటే ప్రధానంగా క్యాచులు జారబడివడంలో కనుక ఆ తప్పును సరిదిద్దుకుంటే ఖచ్చితంగా అన్ని విభాగాల్లో కూడా భారత్ పాకిస్తాన్ కంటే పై చేయిగా ఉండే అవకాశం ఉంది. ఇక ఆ బౌలర్ల విషయానికి వస్తే ఇరు జట్లలో కూడా అటు పాకిస్తాన్ లో కూడా మంచి నాణ్యమైన స్పిన్నర్లు, నాణ్యమైన పేసర్లు ఉన్నారు. ఇటు భారత్ లో కూడా బుమ్రా, ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్లు వాళ్ళ బ్యాటింగ్ ని చక్కగా ఎదుర్కొంటున్నారు. పరుగులు తక్కువడంలో ఒక రకమైనటువంటి ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. అంటే రెండు జట్లు కూడా అటు బ్యాటింగ్, బౌలింగ్ లో సమానమైనటువంటి ఒక బలాబలాలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ పై భారత్ కి ఏదైతే విన్నింగ్ పర్సెంటేజ్ లో పై చేయి ఈ సిరీస్ లో 2 మ్యాచ్లు గెలవడం, ఆ 2 మ్యాచ్ల్లో కూడా మరి భారత్ పై చేయి సాధించడం అనేటటువంటిది ఫైనల్ మ్యాచ్ కి ఒక రకమైన ఊపించే అవకాశం ఉంది. అలాగే రీసెంట్ గా మ్యాచ్ లో జరిగిన శ్రీలంకతో మ్యాచ్ లో కూడా మంచి ఫామ్ లో ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నటువంటి ఒక సందర్భం. ఇంకా గిల్ పూర్తిగా తన దాటి అందుకోలేదు. కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే ఆయన రాణించారు. అలాగే ఫైనల్ లో కూడా సత్తా చూపితే ఓపెనర్లు అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే పవర్ ప్లే లో కనుక ఈ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వికెట్ పోకుండా 10 యావరేజ్ తో కనుక పరుగులు చేసినట్టయితే ప్రధానమైన బ్యాట్స్మెన్ మీద మిడిల్ ఆర్డర్ కావచ్చు, ఆ తర్వాత లోయల్ ఆర్డర్ లో పైన ఎలాంటి ప్రభావం ఉన్నటువంటిది పడదు. స్వేచ్ఛగా షాట్లు కొట్టేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. అలాగే ఇటు చూస్తే ఆ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా తన అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. ఆయన కూడా ఒకవేళ ఫామ్ కనుక పుణికిపుచ్చుకుంటే ఖచ్చితంగా మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. అలాగే హార్దిక్ పాండ్యా నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. ఇకపోతే సంజు శాంసన్ ఎందుకంటే గత 2 మ్యాచ్ల్లో కూడా తనకి అవకాశం దక్కలేదు. అయితే సంజు శాంసన్ కూడా అంటే దాదాపుగా 5-6 నెంబర్ వరకు కూడా పాకిస్తాన్ కి ధీటుగా బ్యాటింగ్ భారత్ అయితే బలంగా ఉంది. అటు పాకిస్తాన్ వైపు చూస్తే ఒకరిద్దరు ఆటగాళ్లు మినహా ప్రధానమైనటువంటి ఆటగాళ్లు ఫామ్ లో లేకపోవడం, వాళ్ళు ముఖ్యంగా అతను సున్నాలు చుట్టిస్తున్నాడు. వరుసగా 3 మ్యాచ్ల్లో కూడా అతనికి పెద్దగా రాణించలేకపోతున్నారు. మిగతా ఫకర్ జమాన్, ఆ తర్వాత హరీస్ ఇలాంటి ప్లేయర్స్ అంటే ఇంకొక ఓపెనర్ ఉన్నారు, అతను మాత్రం కాస్త ఫామ్ లో ఉన్నప్పటికీ మిగతా బ్యాట్స్మెన్ అయితే ఒక రకమైనటువంటి ఒక ఒత్తిడిలో ఉన్నట్టుగా అయితే కనబడుతుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ కొంత పుంజుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు ఫ్యాన్స్ నుంచి కూడా పాకిస్తాన్ ఫ్యాన్స్ నుంచి కూడా వాళ్ళకు ఒక రకమైనటువంటి ఒక బెదిరింపులు, అలాగే ఒక రకమైనటువంటి ఒత్తిడి అంటే ఫైనల్ మ్యాచ్ లో ఖచ్చితంగా భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి ఫ్యాన్స్ అయితే బలంగా సూచించినటువంటి ఒక పరిస్థితి. గ్రౌండ్ లోనే ఆ యొక్క ప్రభావం అయితే ఆ ప్లేయర్లకు కనబడింది. కాబట్టి ఈ దెబ్బతిన్న పురిలా విజృంభించే అవకాశం కూడా లేకపోలేదు పాకిస్తాన్. కాబట్టి భారత్ కూడా దానికి అనుగుణంగా తగ్గట్టుగా ప్రణాళికలు జోడిస్తూ అంటే ఏదైతే గత 2 మ్యాచ్ల్లో చూపినటువంటి యొక్క బ్యాటింగ్ ప్రభావం ఈ ఫైనల్ మ్యాచ్ లో కూడా ఖచ్చితంగా అభిషేక్ శర్మ మంచి షాట్లతో ఆడాలి. అలాగే గిల్ కూడా రాణించాలి. మిగతా బ్యాట్స్మెన్ కూడా తమ ఫామ్ అందుకుంటే ఖచ్చితంగా ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ పిచ్ ఏదైతే ఉందో దీనిపైన 170 180 180 190 ఈ యొక్క స్కోర్ ప్రధానంగా ముందు బ్యాటింగ్ చేసినటువంటి ఒక జట్టు ఆ టార్గెట్ కనుక ఒకవేళ ప్రత్యర్థికి ఇచ్చినట్టయితే సెకండ్ బ్యాటింగ్ అప్పుడు కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రెషర్ ఉంటుంది. అలాగే డే నైట్ మ్యాచ్ కాబట్టి ఆ ప్రెషర్ ని మ్యాచ్ ని కూడా
ఆ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక 190 మధ్యలో స్కోర్ 190 మధ్యలో స్కోర్ చేయగలిగి ఉండాలి. అలాగే ఒకవేళ టాస్ ఓడి వాళ్ళు కనుక ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని సెకండ్ అంటే చేజింగ్ కనుక చేసినట్టయితే కూడా చేజింగ్ లో కూడా టీమిండియాకు మంచి రికార్డు ఉంది. చేజింగ్ లో ఇప్పటికీ ఈ యొక్క సిరీస్ లో మనం చూసాం, చక్కగా రాణించారు. కాబట్టి అప్పుడు ఆ చేజింగ్ లో కనుక మిగతా అవతల జట్టుని 150, 160 లోపల కట్టడి చేసినట్టయితే ఆ విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్ గా చూస్తే మటుకు ఫైనల్ మ్యాచ్ అనేటటువంటిది భారత పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ అంటే ఇటు అందరికి కూడా ఎప్పుడెప్పుడు మ్యాచ్ ప్రారంభమవుతుందా, ఎందుకంటే మరి కాసేపట్లో టాస్ పడబోతుంది, అలాగే 8 గంటలకి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే జట్లు బలాబలాలు అంటే ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రెషర్ ని ఎవరైతే ఒత్తిడిని అధిగమించి ఆడతారో వాళ్ళకైతే విజయ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ప్రజెంట్ అయితే భారతే టైటిల్ ఫేవరెట్ అనేటువంటిది ఇటు భారత ఫ్యాన్స్ తో మిగతా అంటే ప్రపంచంలోని మిగతా క్రికెట్ ఫ్యాన్స్ కూడా అదే అనుకుంటుండగా భారతే టైటిల్ ఫేవరెట్, ఆసియా కప్ గెలిచేటటువంటి సత్తా భారత్ కు మాత్రమే ఉందనేటటువంటి ఒక ప్రపంచ క్రికెట్ అభిమానులు, భారత క్రికెట్ అభిమానుల మధ్యలో ఈ యొక్క దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం మధ్యలో ఇప్పుడు ప్రారంభం కాబోయే మ్యాచ్ లో ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ ని మరొకసారి మట్టి కనిపించి తమకు తిరుగులేదు అని నిరూపించుకునే అవకాశం ఎంతైనా కనబడుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.